హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ చిక్ అమృత. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా దీనికి ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు లైట్గా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇది వేపుతున్న లోపు మనము దొండకాయలోకి మసాలా పొడి తయారు చేసుకుందాం. దీనికి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. దీనికి 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మన సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఇలా కలుపుతున్నప్పుడు మనకు ఒక కలర్ వస్తుంది అన్నమాట, కొంచెం బ్రౌన్గా అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మసాలా అవన్నీ వేసి, మిక్సీ చేసే ముందు ఒక 5 వెల్లుల్లిపాయవి ఇవి కూడా వేసి ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంతలోకి మనకి ఉల్లిపాయలు వేగి ఉంటాయి. దాని తర్వాత ఇలాగ దొండకాయలు పొడవుగా కానీ రౌండ్గా కానీ మీకు ఎలా నచ్చితే అలాగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలకి ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దొండకాయలు ఉడికేంత వరకు వేయించుకోవాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెంసేపు అయిన తర్వాత దొండకాయలు ఇలా ఉడుకుంటాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులో వేసేయాలి. పొడి ఒకసారి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మీకు ఇంకా డార్క్ కలర్ కావాలంటే ఇంకొంచెం సేపు వేయించుకోండి. దాని తర్వాత మనం దింపేసే ముందు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఈ దొండకాయ ఫ్రై సాంబార్లోకి ఎంతో రుచికరంగా ఉంటుంది.